సార్ వెళ్తానంటున్నారు కదా బన్నీ, వెళ్ళనివ్వు. అలా అనుకు శ్రావ్య, వెళ్ళి సార్కి బాయ్ చెప్పేసిరా. బన్నీ చాలా తెలివైనవాడు వాసు, అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. శ్రావ్యకి బన్నీయే శ్రీరామ రక్ష. అవునక్క. పెద్దమ్మ పెద్దమ్మ, కీర్తి స్టమక్ పెయిన్ వస్తుందంట. కీర్తి ఎక్కడుందను? అదిగో అక్కడుంది. కడుపు నొప్పి. నొప్పి. కీర్తి కడుపు బాగా నొప్పేస్తుంది మమ్మీ. ఏదైనా తిన్నావా? మార్నింగ్ టిఫిన్ తిన్నాను పెద్దమ్మ, అంతే, ఇంకేం తినలేదు. తగ్గిపోతుంది కీర్తి, టాబ్లెట్ తీసుకొని వస్తాను. అక్క, ఈ లోపు నువ్వు వాటర్ తీసుకురావా? కడుపు నొప్పి, నొప్పి, కడుపు నొప్పి మమ్మీ. కీర్తి, లేమ్మా. నొప్పి పెద్దమ్మ. తగ్గిపోతుందమ్మా, ఏడవకు. ఇది ఎక్స్పైరీ అయిపోయింది. అమ్మా వసు, వస్తున్నాను మావయ్య. అక్క, కీర్తితో టాబ్లెట్ వేయించు, మావయ్య గారు పిలుస్తున్నారు, వస్తాను. కడుపు నొప్పి, తట్టుకోలేకపోతున్నాను పెద్దమ్మ. కడుపు నొప్పి టాబ్లెట్ ఇదే అనుకుంటా. కీర్తి, ఆనమ్మా, ఆను. తగ్గిపోతుందమ్మా. నొప్పి, నొప్పి పెద్దమ్మ. భయమేం లేదులే కీర్తి, టాబ్లెట్ మింగావుగా, కడుపు నొప్పి తగ్గిపోతుంది. బాగా నొప్పి, నొప్పి తగ్గలేదు పెద్దమ్మ. నొప్పి. ఏంటి మావయ్య పిలిచారు? మీ అత్తయ్యకి మొన్నోసారి కాలు నొప్పి తగ్గించావు కదమ్మా, ఆ చిట్కా ఏదో మళ్ళీ చెప్పమ్మా, నొప్పంటోంది. అవునా అత్తయ్య? అవసరం లేదు, మంచి ఫిజియోథెరపిస్ట్తో ట్రీట్మెంట్ చేయించుకుంటాను. వసు చేసింది కూడా ఫిజియోథెరపీనే జయంతి. కీర్తి, 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 కీర్తి. కీర్తి, అమ్మ కీర్తి, అయ్యో, కీర్తి, కీర్తి ఏమైంది? ఏమైంది వదినా? ఉన్నట్టుండి వామిటింగ్ చేసుకుంది. కీర్తి ఏమైంది? ఇందాక కడుపు నొప్పి ఉందండి, టాబ్లెట్ ఇచ్చాము. కీర్తి, 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 అమ్మ కీర్తి, కీర్తి, కీర్తి. కీర్తి. అమ్మ లేమ్మా. అభి, డాక్టర్కి ఫోన్ చేయరా. హలో డాక్టర్.
డాక్టర్ మార్నింగ్ తను ఏం తినింది? ఇడ్లీ తింది డాక్టర్. తిన్న వెంటనే ఆడుకోవడం లాంటిది ఏదైనా చేసిందా? అవును అంకుల్, మేము కీర్తి ఆడుకుంటున్నాం. ఆడుకుంటుంటే కడుపు నొప్పని ఆగిపోయింది. కడుపు నొప్పి అంటుంటే టాబ్లెట్ వేశాము. ఏ టాబ్లెట్? అక్క, ఈ టాబ్లెట్ ఎవరు వేశారు? నేనే డాక్టర్. ఇది ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ మేడం. చూసుకోకుండా ఎలా వేశారు? సార్, నథింగ్ టు వరీ. వామిటింగ్ అయింది కదా, అంతా బయటకు వచ్చేసింది. భయం వల్ల స్పృహ తప్పింది. ఇంజెక్షన్ ఇస్తాను, కాసేపట్లో కాన్షియస్లోకి వస్తుంది. డాక్టర్, జాగ్రత్తగా చూస్తూ ఉండండి. నథింగ్ టు వరీ, నేను వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఏమ్మా, ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్లు వేసావా? చిన్న పిల్లని చంపేద్దాం అనుకున్నావా? ఏం చెప్తున్నారు పిన్ని? అవునులే, అది నీ కన్న కూతురు కాదుగా, ఎవరో కన్నబిడ్డ. దానిపై నీకు ప్రేమ ఎందుకుంటుంది? హ, దానికి ఏదైనా అయితే నీకు నొప్పి ఎందుకుంటుంది? ఏం మాట్లాడుతున్నావు సుమంగళి? వదిన కరెక్ట్గానే మాట్లాడిందండి. తను కనని పిల్లలపై తనకి ప్రేమ ఎందుకుంటుంది? తన కన్న బిడ్డ అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. నాకు అలాంటి వేరే భావాలు లేవత్తయ్యా. లేకుండా ఇలా చేసావా అమ్మా? ఎంతైనా సవత్తలివి సవత్తలివేగా, కన్నతలివి కాదుగా. వసు కావాలని చేసుండదత్తయ్య, ఎందుకు అలా అంటావు? కావాలని కాకపోతే ఏంట్రా ఇది? చిన్నపిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున జరుగుంటుందమ్మా. ఏంటండి పొరపాటు? ఏదైనా జరగరనేది జరుగుంటే ప్రాణాలు వెనక్కి తీసుకురాగలమా? బాగా చెప్పావు హారిక. చిన్నదానిపైన నీకున్నపాటి జ్ఞానం వసుకు లేకుండా పోయింది. జ్ఞానం ఎందుకు లేదు వదినా? అన్ని విషయాలు తనకే తెలుసు అన్నట్టు అన్నిట్లో తలదూర్చుతుంది కదా. అన్ని తెలివితేటలు ఉన్నాయి, కాకపోతే వాటిని తనకి మాత్రమే ఉపయోగించుకుని మిగతా వాళ్ళ విషయంలో వదిలేస్తుంది. ఇందాక ఈ వసుతో నన్ను ట్రీట్మెంట్ చేయించుకోమన్నారు. ఇప్పుడు నాకు కాలు నొప్పే వస్తుంది. తను ట్రీట్మెంట్ చేస్తే కాలైపోయేదేమో. చేసినా చేస్తుంది వదినా. నిన్నవిటి దాన్ని చేసి ఓ మూలన కూర్చోపెట్టేస్తుంది. ఏంటి వసు గారు?
చదువుకున్నారు కదా, ఆ మాత్రం తెలీదా మీకు? ఎక్స్పైరీ డేట్ చూడకుండా సారీ అండి, నొప్పి అంటుంటే ఆ కంగారులో పొరపాటు చేశాను. పొరపాటు కాదు, కావాలని చేశానని చెప్పు. నేను మాట్లాడుతున్నాను కదా అత్తయ్య, మధ్యలో మీరేంటి? చూడండి, పిల్లల్ని చూసుకోవడం మీ వల్ల అవుతుందా కాదా అని ముందే అడిగాను, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను. మీ వల్ల అయితే బాధ్యతగా ఉండండి, కాకపోతే నాకు వదిలేయండి. మళ్ళీ ఇలాంటివి జరగకూడదు. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. వసు, ఏంటక్క? తప్పు నేను చేస్తే నింద నీపై వేసుకున్నావెందుకు? నువ్వు తప్పు చేయడం ఏంటక్క? కీర్తికి ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ ఇచ్చింది నేనే కదా. నువ్వేం కావాలని వేయలేదు కదక్క. పొరపాటున డేట్ చూసుకోలేదు. పొరపాటుగా అయినా తప్పు తప్పే కదా వసు. చిన్నపిల్ల విషయంలో నేను జాగ్రత్తగా ఉండాల్సింది కదా. తప్పు నువ్వెందుకు నీపై వేసుకుని అత్తయ్యతో మాటలు పడ్డావు? 2 కారణాలున్నాయక్క. మొదటిది, అత్తయ్యకి నువ్వంటే ఎంతో ప్రేమ, గౌరవం. అవెప్పటికీ అలాగే ఉండాలి. ఏ కారణం అయినా కూడా అత్తయ్య మిమ్మల్ని మాట అనకూడదు. రెండో కారణం, నాకు నీపై ఉన్న ఇష్టం, ప్రేమ. పెళ్లి చేసుకుని నేను ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఒక తోడి కోడలుగా కాకుండా తోడబుట్టిన అక్కలా చూసుకున్నావు. మా అమ్మని మరిపించావు. తప్పేదో ఒప్పేదో చెప్పావు. అందుకే నీ పైన మాట రాకూడదు అనుకుని నాపై నింద వేసుకున్నాను. నేను కూడా తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేశానక్క. అత్తయ్య నన్ను మందలించారు.
అలా ఆ తిట్లు ఓ రకంగా నాకు అలవాటైపోయాయి. కొత్తగా అత్తయ్య తిట్టారని నేను బాధపడ్డానికి ఏమీ లేదు. అందుకే తప్పు నాపై వేసుకున్నాను. ఈరోజు అత్తయ్య మాత్రమే కాదు, అభి కూడా నిన్ను తిట్టాడు కదా, అందుకు బాధగా లేదా? మా పెళ్ళైన ఇన్ని రోజుల్లో ఈయన ఒక్కసారి కూడా నాపై కోపం చూపించలేదు. కానీ ఎన్నోసార్లు ప్రేమ చూపించారు. కొండంత ఆ ప్రేమతో పోలిస్తే అణువంత ఈ కోపం ఎంతక్కా? ఎంత మంచి మనసు వసు నీది. మనుషుల్ని ఎంత బాగా అర్థం చేసుకున్నావు. నువ్వు నన్ను అక్క అంటున్నావు కానీ నీ మంచి మనసుతో నువ్వే నాకు అక్కవయ్యావు. నేను నీలా ఆలోచించలేను వసు. నేనైనా నిన్ను అపార్థం చేసుకున్నానేమో కానీ నువ్వు నన్నెప్పుడూ అర్థం చేసుకుంటూనే ఉన్నావు. చాలా థ్యాంక్స్ వసు. అక్క చెల్లెల మధ్య థ్యాంక్స్లేంటక్కా? థ్యాంక్స్లొద్దు, సారీలొద్దు. శ్రావ్య విషయంలో నేనలా అన్నందుకు నువ్వేమైనా ఫీల్ అయ్యావా? శ్రావ్య నాకు కూడా కూతురే అక్క. నువ్వే కాదు, అత్తయ్య అన్నా కూడా శ్రావ్య బాగోగులు పట్టించుకుంటాను. అయినా శ్రావ్యనన్నది నేనేనా? బన్నీ విషయంలో కూడా నువ్వు శ్రావ్యం తిట్టావు కదా. నీలాగే అక్క నేను కూడా. నీది ఎలా తల్లి మనసో నాది కూడా తల్లి మనసే. అవును, నీది తల్లి మనసు, చల్లని మనసు, చాలా మంచి మనసు. అక్క, ఇక ఆ టాబ్లెట్ గొడవ మర్చిపో. వేరే ఎవరితోనూ డిస్కస్ చేయకు. బావగారికి కూడా చెప్పకు, సరేనా? ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. సరే వసు. ఎవరు రాశారు ఇది? ఎవరి కోసం రాశారు? మీకోసం. ఎవరు రాశారు? నేను. మీరు రాశారా? ఎందుకు? ఇందాక మిమ్మల్ని తిట్టాను కదా. నేను తప్పు చేశాను, తిట్టారు. మీరు ఆ తప్పు చేయలేదు. లేదండి, నేనే పొరపాటున కీర్తికి ఎక్స్పైరీ అయిన టాబ్లెట్. No. ఆ పొరపాటు చేసింది మీరు కాదు, వదిన. లేదండి, నేనే ఆ టాబ్లెట్. లేదండి, వదిన మీరు మాట్లాడుకోవడం నేను విన్నాను.
ఎందుకండి ప్రతిసారి మీరు చెయ్యని తప్పుల్ని మీ మీద వేసుకుంటున్నారు? ఒక రకంగా వదిన విషయంలో మీరు చేసిందే కరెక్ట్. ఎందుకంటే అమ్మ ఎప్పుడు వదిన తిట్టలేదు. అన్నయ్యనైనా సున్నితంగా మందలించడమే కానీ వదిన్ని ఏ రోజు ఒక్క మాట అనలేదు. ఈరోజు అనుంటే అసలే చిన్నపిల్ల విషయంలో తప్పు చేశానని గిల్టీ ఫీల్ అవుతున్న వదిన మరింత హర్ట్ అయ్యేది. అన్నయ్య కూడా బాధపడేవాడు. వదిన్ని సేవ్ చేసినందుకు థ్యాంక్స్ అండి. తను మీకు వదినైతే నాకు అక్క. తను మీకంటే నాకే ఎక్కువ. మరి నేను కూడా మిమ్మల్ని తిట్టాను కదా, చాలా మాట్లాడినాను.